శుక్లయజుర్వేదాంతర్గత హంసోపనిషత్ ఉడన్ టిబెట్స్లో హంసాఖ్యోపనిషత్రోక్తనాదాలిర్యత్ర విశ్రమేత్ తదాధారం నిరాధారం బ్రహ్మమాత్రమహం మహః. హంసోపనిషత్తు చేత చెప్పబడుచున్న నాదములన్నీ ఎక్కడ విశ్రమిస్తున్నవో దాని ఆధారమైన నిరాధార బ్రహ్మమునే నేను. ఈ ఉపనిషత్తు ముఖ్యముగా నాదోపాసనను బోధించినది. ఓంకార ప్రణవోపాసన, సోహం మంత్రోపాసన, కుండలిని నాదయోగములు కలసిన యోగము, ప్రాచీనమైన సాధనా మార్గమును ఈ ఉపనిషత్తులో మనం చూడవచ్చు. ఓంకార స్వరూపమైన హంసను హృదయంలో ధ్యానించడం ఈ ఉపనిషత్తు బోధించినట్టి సాధన. నాదమును ఆధారంగా తీసుకుని నాదాతీతమైన పరంజ్యోతిని చేరుకొమ్మని ఈ ఉపనిషత్తు ఉపదేశిస్తున్నది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యత. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. 00 ఆ గౌతమ ఉవాచ. గౌతముడు చెప్పినాడు, స్లో భగవన్ సర్వధర్మజ్ఞ సర్వశాస్త్ర విశారద బ్రహ్మ విద్యా ప్రబోధో హి కేనోపాయన జాయతే. 1 భగవన్ సర్వధర్మములను తెలిసినవాడా, సర్వశాస్త్రములలో పండితుడా, బ్రహ్మ విద్యా ప్రబోధం ఏ ఉపాయం చేత లభిస్తుంది? గౌతమ మహర్షి సనత్కుమారుల మధ్యన జరిగిన సంభాషణగా ఈ ఉపనిషత్తు మనకు గోచరిస్తున్నది. గౌతమ మహర్షి సప్తఋషులలో ఒకరు. సనత్కుమారుడు బ్రహ్మమానసపుత్రుడేగాక సృష్టిలో పాలు పంచుకొనని నిత్యముక్తులలో ఒకరు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు వీరు నలుగురు బ్రహ్మచేత మొదటగా సృష్టింపబడినవారు. త్రిగుణములు లేవు. శుద్ధ సాత్విక గుణమే వీరిలో ఉన్నది. కనుక వీరు పుట్టినప్పటి నుంచి మాయాతీతులుగా ఉన్నారు. ప్రపంచపు ఊబిలో దిగడానికి వీరు ఇష్టపడక నిత్యముక్తులుగా ఉండిపోయారు. వీరు 5 ఏళ్ల వయసున్న చిన్న పిల్లల ఆకారంలో ఉంటారని, దివ్యతేజస్సుతో జ్ఞానపరిపూర్ణులే వెలుగుతూ ఉంటారని మహనీయులంటారు. మహర్షులకు, బ్రహ్మర్షులకు, దేవర్షులకు కూడా వీరు జ్ఞానబోధను చేసినట్లుగా గాథలున్నాయి. పురాణములలో సనత్కుమార ఉవాచ. సనత్కుమారుడు చెప్పినాడు, స్లో విచార్య సర్వవేదేషు మతం జ్ఞాత్వా పినాకనః పార్వత్యా కథితం తత్వం శృణు గౌతమ తన్మను. 2 సర్వవేదములను విచారించిన తదుపరి ఈశ్వరుడు పార్వతికి చెప్పిన తత్వమును నేను నీకు చెబుతాను, విను. బ్రహ్మవేత్తలైన వారిలో ఉండే అహంకార రాహిత్యం ఇక్కడ మనకు గోచరిస్తున్నది. నాకు తెలుసు, నేను చెబుతాను, విను అని సనత్కుమారుడు చెప్పలేదు. పూర్వకాలంలో ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పినదనికు చెబుతాను, విను అని మాత్రమే బోధిస్తున్నాడు. పండితులకు అనుభవం లేకపోయినా దబాయించి మరీ అన్నీ తెలిసినట్లుగా చెబుతారు. అనుభవ జ్ఞానం ఉన్న జ్ఞానులు నెమ్మదిగా, నిదానంగా, ఇది ప్రాచీనమైన జ్ఞానం, ఎప్పటినుంచో ఉన్నది, గతంలో వీరికి దీనిని చెప్పారు, దానిని మళ్లీ మనం చెప్పుకుందాం అన్నట్లుగా మాట్లాడుతారు. పండితులకు, జ్ఞానులకు ఉండే భేదములలో ఇది ఒకటి. హంస ఆత్మస్లో అనాఖ్యేయమిదం గుహ్యం యోగినాం కోస సన్నిభం హంసస్య కృతి విస్తారం భుక్తిముక్తి ఫలప్రదం. 3 వెల్లడించరానిది రహస్యము. హంసరూపంలో ఉన్నట్టి ఈ జ్ఞానం యోగులకు మోక్షప్రదాయకం ఇవ్వగలదు. భుక్తిముక్తులను వేద ప్రతిపాదితమైన రహస్యమైన హంస విద్యను అభ్యాసం చేయడం వల్ల మోక్షము కరతలామలకమవుతుంది. ఎన్ని శాస్త్రములు వల్లించినా, ఎన్ని పూజలు, తంతులు చేసినా అంతరికమైన సాధనా మార్గంలో నడవనిదే సిద్ధి లభించడం కల్లా, సాధనా మార్గములు ఎన్నెన్ని ఉన్నప్పటికీ వేద ప్రతిపాదితమైన ఈ ప్రాచీన విద్య వాటిలోకెల్లా తలమానికమైనట్టిది, ఉత్తమ సాధకులు ఆచరించదగినది. స్లో అథ హంస పరమహంస నిర్ణయం వ్యాఖ్యాస్యామః బ్రహ్మచారిణే శాంతాయ దాంతాయ గురుభక్తాయ హంసేతి సదా ధ్యాయన్ పర్వేషు దేహేషు వ్యాప్య వర్తతే యథాహ్యగ్నే కాష్టేషు తిలేషు తైలమివ తం విదిత్వామృత్యుమత్యేతి. 4 ఇప్పుడు హంస, పరమహంసల నిర్ణయమును చెబుతా విను. బ్రహ్మచారి, శాంతుడు, దాంతుడు, గురుభక్తుడైనవాడు అన్ని జీవులలో ఉన్నట్టి నిత్యమైన దానిని హంస హంస అని ధ్యానించాలి. కట్టెలలో అగ్ని ఎలాగైతే ఉంటుందో, నువ్వులలో నూనె ఎలా ఉంటుందో ఆ విధంగా హంస ఉంటుంది. దానిని తెలుసుకున్నవాడు మృత్యువును దాటిపోతాడు. హంస అంటే ఆత్మ, పరమహంస అంటే పరమాత్మ. ఇది అన్ని జీవులలోనూ ఉంటుంది. అయితే బయటకు కనపడదు. బయటకు కనిపించే దీని రూపం ఊపిరి.
పుట్టినప్పుడు మొదలైన ఊపిరి చనిపోయే వరకు దేహంలో ఉంటుంది. కట్టెలలో అగ్నిలాగా, నువ్వులలో నూనెలాగా విగూఢంగా ఇది జీవుల దేహములలో దాగి ఉంటుంది. బాహ్యదృష్టిని వదల్చుకుని అంతర్ముఖమైన దృష్టితో దీనిని తెలుసుకున్నవాడు పరమహంస స్థితిని పొందుతాడు. అంటే పరమాత్మలో లీనమవుతాడు. దీనికి కావలసిన లక్షణములు బ్రహ్మచర్యం, శాంతం, ఇంద్రియ నిగ్రహం, గురుభక్తి, సాధనలు. ఇవి ఉన్నవాడు బ్రహ్మజ్ఞానమును పొందటానికి అర్హుడవుతాడు. ఈ స్థితిని పొందటానికి చేయవలసిన సాధనలను వివరిస్తున్నారు. ఓంకారనాదము, చక్రములు, సాధనస్లో గుదమౌష్ట్భ్యాధారాద్వాయు ముద్ధాప్య స్వాధిష్టాం త్రిప్రదిక్షిణీకృత్య మణిపూరకం చగత్వా అనాహత మతిక్రమ్య విశదో ప్రాణాన్ని రుధ్యా ఉజ్ఞామనుధ్యా యత్బ్రహ్మరంధ్రం ధ్యాయన్ త్రిమాత్రోహమిత్యేవం సర్వదా ధ్యాయన్ అధోనాదమాధారాద్రహ్మరంధ్రపర్యస్తం శుద్ధస్ఫటిక సంకాసం సపరమాత్మేతిచ్యతే. 1. గుదమును కుంచించి వాయువును ఆధారం నుండి పైకి లేపి స్వాదిష్టం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణములు మణిపూరకమును అనాహతమును చేసి దాటి విశుద్ధంలో ప్రాణమును నిరోధించి ఆజ్ఞలో బ్రహ్మరంధ్రంలో ధ్యానించి నేను త్రిమాత్రుడను అని ఎల్లప్పుడూ ధ్యానిస్తే ఆధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు నాదం ప్రసరిస్తూ శుద్ధమైన స్ఫటికంలాగా ఉన్నప్పుడు పరమాత్ముడవుతున్నాడు. అతడే గుదమౌష్ఠ్యావధారా ద్వాయు ముత్తాప్య గుదమును కుంచించి వాయువును ఆధారం నుండి పైకి లేపడమంటే మూలబంధమును అభ్యసించడం. దీనివల్ల ప్రాణము అపానముతో సుషుమ్నా మార్గంలోకి ప్రవేశిస్తుంది. కలసి స్వాదిష్టాం త్రిప్రదక్షిణీకృత్య స్వాదిష్టం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణములు చేసి అంటే నౌలిక్రియను అభ్యసించడం. నౌలిక్రియలో పొత్తికడుపులోని కండరములను విడిగా చేసి గుండ్రముగా త్రిప్పడం జరుగుతుంది. దీనివల్ల స్వాధిష్టాన మండలమంతా ఉత్తేజితమవుతుంది. మణిపూరకం చ గత్వా అనాహత మతిక్రమ్య మణిపూరకమును అనాహతమును దాటి అంటే ఉడ్డియాన బంధమును అభ్యసించడం. దీనివల్ల ప్రాణము అపానములు కలసిన వాయువు సుషుమ్నులో ఈ 2 చక్రములను దాటి కంఠంలోకి పోతుంది. విశుద్ధి ప్రాణాన్నిరుధ్య విశుద్ధంలో ప్రాణమును నిరోధించి అంటే జాలంధర బంధము ద్వారా ప్రాణమును గొంతులో నిలిపి ఉంచడం. త్రిమాత్రోహమిత్యేవం సర్వదా ధ్యాయన్. త్రిమాత్రలంటే అకార, ఉకార, మకారములు. వీటితో కూడిన ఓంకార స్వరూపునిగా తనను తాను ధ్యానించాలి. అథోనాదమాధారాద్రహ్మరంధ్ర పర్యస్తం శుద్ధ స్ఫటిక సంకాసం క్రింద ఉన్న నాదమును మూలాధారం నుండి సహస్రారం వరకు నడిపించి ఆ మార్గమును స్ఫటికంలాగా శుద్ధంగా చేసి అంటే చాలా తక్కువ శృతిలో అనబడుతున్న ఓంకారనఖమును మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు పూరించి సుషుమ్నా మార్గం మొత్తమును నావంతో కూడిన వెలుగుమయంగా ఈ సాధన సిద్ధించినప్పుడు బ్రహ్మానుభూతి అంగన్యాస కరన్యాసములు అభి హంస ఋషః ఆకత్తా గాయత్రీ చవు ఓ పరమహంసో దేవత అహమితి బీజం న ఇతి శక్త్యః సోహమితి కీలకం. షటి సంఖ్యయా అహోరాత్రయో లేకవింశతి సహస్రాణి షటి సత్యాధికా భవంతి. సూర్యాయ సోమాయ నిరంజనాయ నిరాభాసాయ తను సూక్ష్మం ప్రచోదయావితి అగ్నిసోమాభ్యాం వోషటి హృదయాన్యంగన్యాస కరన్యాస భవతః ఏవం కృత్వా హృదయే అష్టదలే హంసాత్మానం ధ్యాయేత్. దీనికి ఋషి హంస ఛందస్సు అవ్యక్త గాయత్రి దేవత పరమహంస. హం అనేది బీజం, స అనేది శక్తి, సోహం అనేది కీలకం. ఒక అహోరాత్రంలో 21,600 హంసలుంటాయి. సూర్యాయ సోమార నిరంజనాయ నిరాభాసాయ తనుసూక్ష్మం ప్రచోదయాత్ అగ్నిసోమాభ్యాం వోషట్ అనేవి హృదయాదంగన్యాస కరన్యాస మంత్రములు. ఇవి చేసి హృదయంలో అష్టదళ పద్మంలో ఉన్న హంసను ధ్యానించాలి. అంగన్యాస కరన్యాస పూర్వకమైన హంస ధ్యానమును మంత్రసహితంగా ఏ విధంగా జపించాలో ఈ శ్లోకం వివరిస్తున్నది. పరమహంస ధ్యానం అగ్నిసోమౌ పక్షావోంకారః శిరో బిందుస్తు నేత్రం ముఖం రుద్రో రుద్రాణి చరణ్ బాహుకాల్శ్చాగ్నిశ్చోభే పార్శ్వే భవతః పశ్యత్యనాగరశ్చ శిష్టోభయ పార్శ్వే భవతః ఏషో సౌ పరమహంసో భానుకోటి ప్రతికాస. ఏనేదం వ్యాప్తం అగ్ని సోముడు 2 రెక్కలు, ఓంకారం శిరస్సు, బిందువు నేత్రము ముఖము, రుద్రుడు రుద్రాణి 2 కాళ్ళు, కాలము అగ్ని 2 ప్రక్కలు, పశ్యతి అనగారము పైన క్రిందలు. ఈ విధంగా ఉన్న పరమహంస కోటి సూర్యుల వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటుంది. అగ్ని
సోముడు 2 రెక్కలు సూర్యచంద్రులకు సంకేతములు. పరమహంసకు వీరు 2 రెక్కలని భావించబడింది. తర్వాతి కాలంలో దైవానికి వీరు 2 కన్నులని చెప్పబడింది. భగవద్గీతలోని విశ్వరూప సందర్శనాధ్యాయం ఇదే భావమును చెబుతున్నది. శ్లోర్ అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. 11. 19. ఆది అంతము లేనివానిగా, శక్తివంతునిగా, లెక్కలేనన్ని మితంలేని చేతులతో, సూర్యచంద్రులు కన్నులుగా కలిగి, వెలుగుతున్న అగ్నిశిఖల వంటి నోళ్లు కలిగి, నీ తేజస్సుతో విశ్వమునంతటినీ వెలిగిస్తున్న వానిగా నిన్ను చూస్తున్నానని అర్జునుడు శ్రీకృష్ణునితో అంటాడు. ఓంకారం శిరస్సు. ఈ హంసకు తల ఓంకారనాదమై ఉన్నది. దేహానికి శిరస్సు ఏ విధంగా అతి ముఖ్యమో, హంస సాధనకు ఓంకారం అంత ముఖ్యం. ఓంకార జపంతోనే ఈ సాధనను చేయవలసి ఉంటుంది. బిందువు నేత్రము, ముఖములుగా ఉన్నది ఓంకారంలోని అర్ధమాత్ర లేదా బిందువు. ఈ హంసకు కన్నులు మరియు ముక్కుగా ఉన్నదని అర్థం. రుద్రుడు, రుద్రాణి 2 కాళ్లు శివశక్తులు ఈ హంసకు గల 2 కాళ్లని భావించబడింది. బ్రహ్మమునందు త్రిమూర్తులు భాగములే కనుక బ్రహ్మస్వరూపమైన పరమహంసలో వీరు కాళ్లుగా ఉండటం ఏమీ వింత కాదు. కాలము, అగ్ని 2 ప్రక్కలు. అగ్ని అంటే ప్రాణాగ్ని. కాలము, ప్రాణము 2 ఈ హంసకు కుడి ఎడమ భాగములుగా ఉన్నాయని భావము. పశ్యతి, అనాగారము పైన క్రిందలు. పశ్యతి అంటే చూడటం, అంటే ఊర్ధ్వదృష్టి. అనాగారమంటే ఇల్లు లేని స్థితి, అంటే భౌతిక బంధములకు, యోగక్షేమములను కోరుకునే స్థితికి మనస్సు అతీతమైన స్థితి. అధోముఖ దృష్టిని విడచి ఊర్ధ్వముఖ దృష్టిని కలిగి ఉండటమే దీని అర్థం. నేలను విడచి పైదృష్టితో చూస్తూ గాలిలోకి ఎగిరినప్పుడే హంస ఆకాశంలోకి పోగలుగుతుంది. అలాగే ముముక్షువైనవాడు ఇంద్రియ వ్యామోహములను విడచి ఊర్ధ్వదృష్టితో బ్రహ్మమును ధ్యానించినప్పుడే మోక్షమును పొందుతాడు.